మల్లు రవి గారు, సురేష్ శెట్కర్ గారు బడ్జెట్ గురించి వివరిస్తూ బడ్జెట్లో పెట్టిన అంశాల గురించి మీతో చర్చ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 2014 తర్వాత కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. ఈ ఆవిర్భించిన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండోసారి బడ్జెట్ ఈరోజు కేటాయించడం బడ్జెట్ ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది. 3,04,965 కోట్లు ఈరోజు బడ్జెట్లో. మీరు చూసినట్టయితే ఈ బడ్జెట్ పెట్టే ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు డెఫినెట్గా గాంధీ గారు చెప్పిన ఒక సూక్తి, నీకు కనిపించని బలహీనుడైన నిరుపేద ముఖాన్ని గుర్తు తెచ్చుకో, నువ్వు తీసుకున్న చర్య అతనికి ఉపయోగపడుతుందో లేదో అని నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అంటే నీళ్లు నిధులు నియామకాల నినాదంతో పోరాటం చేసి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బంగారు తెలంగాణ కళను సాకారం చేయాలన్న ఉద్దేశంతో ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఎంపీలు కూడా ఆ రోజు పోరాటం చేసినటువంటి వ్యక్తులే. ముఖ్యంగా సురేష్ శెట్కర్ గారు 2009లో ఆ రోజు పార్లమెంట్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా మల్లు రవి గారు కూడా స్పెషల్ రిప్రజెంటేటివ్గా అప్పుడు ఉన్నప్పుడు ఇక్కడ ఢిల్లీలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళంతా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో ఇటువంటి బడ్జెట్ కేటాయింపులు ఈరోజు ముఖ్యంగా మన రాష్ట్రానికి సంబంధించి ఈ మధ్యకాలంలో కేటీఆర్ గారు మాట్లాడుతూ ప్రతి చిన్నదాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీకు ఒకసారి గుర్తుకు చేయదలుచుకున్నాం. ఈరోజు ప్రస్తుత తెలంగాణ జిఎస్డిపిని చూసినట్టయితే 16,12,579 కోట్లు. గత సంవత్సరంతో పోలిస్తే 10.1% అభివృద్ధి జరిగింది. ఎందుకంటే బడ్జెట్ విషయాలు వీళ్ళు చెప్పారు. యాక్చువల్గా మన రాష్ట్ర పరిస్థితి ఏందో చెప్తున్నాను. కాంగ్రెస్ హయాంలో కేటీఆర్ గారు ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు ఎక్కడో మాట్లాడుతుంటే 70,000 కోట్ల రూపాయలు నష్టం, అదే ఆర్థిక లోటు ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తుండు. వాస్తవంగా రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే ప్రతిసారి బడ్జెట్ కేటాయించినప్పుడు మనకు వచ్చే వనరులు బడ్జెట్కి మధ్యన గ్యాప్ ఉంటుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇటువంటి గ్యాప్స్ అన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులో ఏవో అమ్మి వీటన్నిటిని గ్యాప్ ఫిల్లింగ్ చేసేటోళ్ళు లేదా ఇష్టమైనట్టు లోన్లు తెచ్చి ఆ మిగతా బడ్జెట్ని ఏదైతే కేటాయించిన శాఖలకు అందించే విధంగా వాళ్ళు చేయడం వల్లనే ఈరోజు 7 లక్షల కోట్లు అప్పు జరిగింది. సో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం చూస్తే మన రాష్ట్రము 10.1% గతంతో పోలిస్తే వృద్ధి రేటు ఉంది. ఏది రాష్ట్ర టోటల్ ఆర్థిక పరిస్థితి. భారతదేశం మొత్తంలో కూడా భారతదేశాన్ని కంపేర్ చేసుకుంటే గతంలో పోలిస్తే 9.9% వృద్ధిలో ఉంది భారతదేశంలో. అంటే టోటల్ భారతదేశం కంటే కూడా మనం పైనే ఉన్నాం కొంచెం పర్సంటేజ్. ఇండివిజువల్ తెలంగాణ కంపేర్ టు మొత్తం ఇండియా అంటే అన్ని స్టేట్స్ కలిపి చెప్పేటువంటి పరిస్థితి ఉంది. ఇకపోతే తలసరి ఆదాయం విషయానికి వస్తే 3,79,751 కాగా అది ₹1 కాగా వృద్ధి రేటు గత సంవత్సరంతో పోలిస్తే 9.6, అంటే పోయిన 23-24 తోటి కంపేర్ చేస్తే 24-25లో 9.6, అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఎక్సెస్గా ఇంత వచ్చింది. అదే భారతదేశంలో చూసుకుంటే 2,05,579. అంటే తెలంగాణను నేను కంపేర్ చేస్తున్నాను. ఇక్కడ తెలంగాణను కంపేర్ చేసినట్టయితే భారతదేశంలో జరిగినటువంటి వృద్ధి రేటు తలసరి ఆదాయంలో మనము 1.8% ఎక్సెస్ ఉన్నాం. అంటే దగ్గర 1,74,172 రూపాయలు తలసరి ఆదాయం ఆ తెలంగాణకి ఎక్కువ ఉంది. ఇది లాస్ట్ ఇయర్ తోటి కంపేర్ చేస్తే. సో నేను ఎందుకు చెప్తున్న విషయాలంటే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పదే పదే
వాళ్ళు లేని తెలంగాణ ఆగమైందని ఒక భ్రమల బతుకుతురు. మేముంటేనే తెలంగాణ ఆర్థికంగా గొప్పగా ఉండే, మాకు ఓటు వేయకపోవడం వల్ల తెలంగాణ ప్రజలు ఇవాళ ఇబ్బందుల పాలవుతుర్రు, తెలంగాణ ప్రజలు ఆర్థికంగా దెబ్బతింటుర్రు, తెలంగాణ ప్రజలు ఉద్యోగాలు కోల్పోతుర్రు, తెలంగాణ తేవాల్సినటువంటి నిధులు తేలేకపోతుంది అని చెప్పి ఏదైతే ప్రచారం చేస్తుర్రో, అందుకే నేను రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, తలసరి ఆదాయం పరిస్థితి మీకు గుర్తుకు చేస్తున్నాను. ఈరోజు చిత్తశుద్ధి ఉండాలి పాలన వేయాలంటే. చిత్తశుద్ధి పాలన చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ బడ్జెట్ కేటాయింపు జరిగింది. ఒక తెలంగాణ రైజింగ్ అనే ఒక మోడల్ని దృష్టిలో పెట్టుకొని 2050 దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలోనే తెలంగాణను ఒక ఉన్నత స్థాయికి తీసుకుపోవాలన్న ఆలోచనతో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి కంటే ట్రిలియన్ ఎకనామీకి భారతదేశంలోనే నరేందర్ మోడీ గారు 5 ట్రిలియన్ ఎకనామీ చేయాలని కోరుకుంటే, రేవంత్ రెడ్డి గారు 1 ట్రిలియన్ అన్న మనం రీచ్ అయ్యి భారతదేశంలో 5 ట్రిలియన్ ఎకనామీకి చేదోడు వాదోడు కావాలి అన్న ఉద్దేశంతో తెలంగాణ రైజింగ్ అనే ఒక స్లోగన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈ తెలంగాణ రైజింగ్ అనే స్లోగన్ ఒక కాన్ఫిడెన్స్ తోటి తెలంగాణ ప్రజలు ఏదైతే ప్రజాపాలనను ఎన్నుకుర్రో వారి ఆశ నెరవేర్చాలంటే ఈరోజు తెలంగాణ అనే రాష్ట్రాన్ని, హైదరాబాద్ అనే నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. ఆయన ఆలోచన అంత పెద్దగా ఉంటే 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా సెక్రటేరియట్కి రానివారు, ప్రగతి భవన్కి రానివారు, ప్రజలను పట్టించుకోని వారు ఓర్వలేక రోజు విష ప్రచారం చేస్తూ ప్రభుత్వాన్ని, ప్రజల మనసులో ప్రభుత్వంపై ఒక అభిప్రాయం, అంటే ఇది ఒక ఫెయిల్యూర్డ్ ప్రభుత్వం అనే దాన్ని ప్రతిరోజు ఏదో విధంగా అటాక్ చేసే ప్రయత్నం చేస్తుర్రు. వాస్తవంగా వాళ్ళు మొదటి సంవత్సరం ఎప్పుడైతే వచ్చిర్రో అధికారంలోకి 2014కు ఇప్పుడున్న 2024కి చాలా డిఫరెన్స్ ఉంది. ఒక మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో మొట్టమొదటి బడ్జెట్ పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఒక అప్పుల రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మేము ఒక అప్పుల వాళ్ళందరూ కూడా 7 లక్షల పైచిలకు, అంటే మన కొత్త లెక్కల ప్రకారం వీళ్ళ వడ్డీలు, వీళ్ళు గత కాంట్రాక్టర్లకు పెట్టిపోయినటువంటి బకాయిలు, వీళ్ళు ఇంకా కొన్ని ఏమంటారు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఫండ్స్ అన్నిటిని పెండింగ్ ఉంచడం వల్ల 8 లక్షలు దాటింది. అది అటువంటి రాష్ట్రంలో బడ్జెట్ పెట్టడం అంటే చాలా కీలకం. హెల్తీ స్టేట్ని వాళ్ళ చేతిలో పెడితే అంత హెల్తీ స్టేట్లో వాళ్ళు 10 ఏళ్ళు పరిపాలించి లాస్ట్కు ఈరోజు ప్రతిదానికి సమాధానం తెచ్చుకునే పరిస్థితి తీసుకొచ్చిరు ఈ రాష్ట్రానికి. లేకపోతే వాళ్ళే కనుక 10 సంవత్సరాలు ఇవాళ తెలంగాణ ప్రజలకు చెప్తున్నా, వాళ్ళకే కనుక ఒక విజన్ ఉండి పరిపాలించుంటే, వాళ్ళే ఈ తెలంగాణ రేజింగ్ అనే ఒక ఆలోచనతో ముందుకు పోయి ఉంటే ఇవాళ భారతదేశంలో తెలంగాణ, గుజరాత్ కూడా మన ముందు పనికొచ్చేది కాదు. ఎందుకంటే మనకు వచ్చిన వనరులు అటువంటి. విభజన జరిగిన తర్వాత హైదరాబాదు నగరము మన తెలంగాణలో ఉండడము, మన తెలంగాణకు ఉన్నటువంటి జాగ్రఫికల్ లొకేషను, మన తెలంగాణకు ఉన్నటువంటి పొజిషనింగ్ కానీ ఏది కానీ మనకి ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి స్థాయిలో ఉంచే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళకి విజన్ లేకనే, వాళ్ళకి తెలంగాణ మీద పట్టింపు లేకనే గత 10 సంవత్సరాల తెలంగాణ ఆగమైంది. ఈ రానున్న 10 సంవత్సరాల్లో 1 ట్రిలియన్ ఎకనామీ దిశగా 1 ట్రిలియన్ ఎకనామీ దిశగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ స్లోగన్ తీసుకొని ముందుకు పోతుర్రు. తెలంగాణ ప్రజలు విష ప్రచారాన్ని నమ్మొద్దు. ఈ బడ్జెట్లో పెట్టిన 3,04,965 కోట్లను కూడా ఎట్టి పరిస్థితుల రెవెన్యూని పెంచే విధంగా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తారు. అయితే మీ అందరికీ తెలిసిందే, ఈ మధ్యనే రేవంత్ రెడ్డి గారు ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ గారు కూడా కలవడం జరిగింది. ఒక మంచి ఆలోచనతోటి 1 ట్రిలియన్ ఎకనామీకి దిశగానే అడుగులేస్తూ భారత్ సమిట్ తెలంగాణ హైదరాబాద్లో తెలంగాణ రైజింగ్ స్లోగన్ కింద భారత్ సమిట్ని కూడా పెట్టాలని 300 దేశాల నుంచి ప్రతినిధులను, వ్యాపారవేత్తలను, ఎన్విరాన్మెంటలిస్టులను, చాలామంది అంబాసిడర్స్ని కూడా పిలిచి హైదరాబాద్ నగరం గురించి వాళ్ళు ప్రత్యక్షంగా చూసే విధంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు.
కాబట్టి అంటే నేను ఎందుకు చెప్తున్న విషయం అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిన్న చూపు చూపి స్టేచర్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. స్టేచర్ అంటే పుట్టుకతోటి రాదు. స్టేచర్ అంటే పని చేస్తుంటే వస్తుంది స్టేచర్. 10 ఏళ్ళు పనిచేసిన మీకు కేటీఆర్ గారు వాళ్ళ నాయన స్టేచర్ని రేవంత్ రెడ్డి గారి స్టేచర్ తోటి 10 ఏళ్ళ ముఖ్యమంత్రికి సంవత్సరంన్నర పాలన అంటే సంవత్సరంన్నర పాలన అంటే కూడా 5-6 నెలలు కేవలం ఎలక్షన్ కోడ్లోనే పోయింది. మేము పరిపాలించింది చిత్తశుద్ధితోటి కేవలం 10-11 నెలలు మాత్రమే. ఈ 10-11 నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఏం చేసిరు, రేవంత్ రెడ్డి గారు ఎన్ని గంటలు పనిచేస్తుండు, రేవంత్ రెడ్డి గారి మంత్రులు అందరూ ముఖ్యంగా మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు కానీ నీటిపారుదల శాఖ కానీ ఆర్ఎన్బి కానీ అందరూ మంత్రులు ఎన్ని గంటలు పనిచేస్తున్నారు, వాళ్ళు చేసిన అప్పులను అధిగమించి ప్రజలకు ఎలా నిధులు బడ్జెట్లోకి మళ్ళీ రాష్ట్రాన్ని తీసుకురావాలని పనిచేస్తున్నట్టుగా ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి ప్రజలు ఏదైతే ఎన్నుకున్న ఈ ప్రభుత్వాన్ని నమ్మాలి. ఇంత మంచి ఆర్థిక బడ్జెట్ని ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్కులాలన్నిటికీ కూడా దీంట్లో ప్రతి డెవలప్మెంట్ కోసం అంటే ఈ యొక్క బడ్జెట్లో ప్రతి ఒక్కరిని కూడా విస్మరించకుండా, అలాగే మీ అందరు చూసి ఈరోజు దేశమంతా కూడా తెలంగాణ గురించి మాట్లాడుకుంటుంది. ఎందుకు మాట్లాడుకుంటుందండి తెలంగాణ గురించి? బీసీ కులగణన గురించి ప్రతి ఒక్కరు ఎలక్షన్లు వచ్చినప్పుడు చెప్తారు గొప్పలు. కులగణను ఇక్కడ మల్లురావు అన్న అందరు ఉన్నారు, కులగణనల గురించి 100 సార్లు చర్చలు చేసి. నరేంద్ర మోడీ ఒక ఓబీసీ ప్రధానమంత్రి, ఆయనే పెద్ద ఓబీసీ అని చెప్పుకుంటాడు. మరి అలా ఒక ముఖ్యమంత్రి రెడ్డిగా ఉండి ఓబీసీలకు న్యాయం జరగాలని 42% రిజర్వేషన్ల కోసం ఈరోజు అసెంబ్లీలో బిల్లు పెట్టాం. రేపు పొద్దున వారం 10 రోజులల్లో ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే ఢిల్లీ నగరానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరితోటి తెలంగాణలో ఉన్నటువంటి 17 మంది ఎంపీలతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసి మనకున్నటువంటి చిత్తశుద్ధి, మనం ఏదైతే మంచి జరగాలని 42% రిజర్వేషన్ బిల్లు ఏదైతే మనం అసెంబ్లీలో ఆమోదించుకొని వస్తున్నామో ఆ బిల్లును ఇక్కడ ఓబీసీ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీకి ఎంత బాధ్యత ఉందో మనకు అతి త్వరలో తెలవబోతుంది. ఎందుకంటే ఆ బిల్లును ఇక్కడ ఉన్నటువంటి మా నాయకులు ఎవరైతే రాహుల్ గాంధీ గారు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఓబీసీ కులగణన చేయడానికి కారణం రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా నడిచినప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకొని ఏదైతే జనగణనలో ఎంత శాతం ఉంటే అంత శాతం వాళ్ళకు రిజర్వేషన్లు కూడా దక్కాలన్న ఒక ఉద్దేశంతో ఆయన నినాదం తీసుకున్నప్పుడు మా రాష్ట్రంలో అధికారంకి రాగానే మేము దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మాకు గర్వకారణము మా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కడ జరగని విధంగా ఈరోజు ఒక సాంకేతికంగా ఒక పద్ధతిలో ఈ యొక్క కులగణన చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాం. తెలంగాణ రోజు భారతదేశంలో రోజు చర్చించుకునే విధంగా తెలంగాణలో పాలన ఉంటుంది. తెలంగాణ ఇప్పుడు కొత్త తెలంగాణ మోడల్. ఒకప్పుడు రోజు ప్రధానమంత్రి గారు డయాస్ల మీద గొప్పగా ఆయన గుజరాత్ మోడల్ గురించే, ఇంకా గుజరాత్ ముఖ్యమంత్రి లాగానే గుజరాత్ మోడల్ గురించి చెప్తుండు. అసలు టోటల్ భారతదేశమే ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి. ఈరోజు తెలంగాణ కూడా తెలంగాణ మోడల్ చేయాలన్న పట్టుదల రేవంత్ రెడ్డి గారికి ఉంది. డెఫినెట్గా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాకు సహకరించాలి. ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో మేము పెట్టిన నిధులన్నీ సక్రమంగా జరగాలన్నా కానీ మాకు సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ మస్ట్. మాకు రావాల్సిన నిధుల్ని ఎక్కడ ఆపకుండా బీజేపీ ఎంపీలు కూడా దీని గురించి ఈరోజే కదా రేపటికల్లా తెలుస్తుంది ఎంతమంది పాజిటివ్ మాట్లాడుతారో ఎంతమంది నెగిటివ్ మాట్లాడుతారో. దీని మీద పాజిటివ్ నెగిటివ్ల కంటే ఇది పెట్టింది ప్రజల కోసం, ఇది పెట్టింది ఏ రేవంత్ రెడ్డి గారి ఆస్తుల కోసం కాదు, ఏ కాంగ్రెస్ పార్టీ ఆస్తుల కోసం కాదు, ఇది ప్రజల కోసం పెట్టినటువంటి బడ్జెట్. ఈ బడ్జెట్లో ఏదైతే కూర్పు జరిగిందో వీటిని సహకరించే విధంగా ప్రతి ఒక్కరు గెలిపిందిన వాళ్ళు ఏ పార్టీ నుంచి గెలిచినా కానీ వాళ్ళందరూ ఒక్క తాటి మీదకి వచ్చి ఈ యొక్క ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.